సింహాచలంలో కొత్త రకం ప్రసాదం అదేమిటో తెలిస్తే షాక్ అవుతారు. సింహాచలం దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం విశాఖపట్నం నగరానికి చాలా దగ్గరలో ఉంది. సింహాచలం పుణ్యక్షేత్రానికి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ ఆలయం విష్ణు భక్తులకు చాలా ప్రసిద్ధి చెందింది. సింహాచలంలో నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ నరసింహస్వామి విష్ణు యొక్క సగం మనిషి సగం సింహం అవతారం ఉన్న 18 ఆలయాలలో ఒకటి. ఆలయంలో అర్చకులు స్వామిలోని వేడిని చల్లార్చడానికి విగ్రహానికి గంధంతో పూత పూస్తుంటారు. ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య రూపం ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కొలువైన వైష్ణవ దేశాలలో ప్రముఖమైనదిగా పేర్కొనబడుతున్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి పేరుండడం గమనార్హం. సింహాచలం వెళ్లే దారి అంతా పచ్చని చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డు యొక్క విశిష్టత మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత అంతటి విశిష్టత కలది సింహాచలం అప్పన్న ప్రసాదం. పులిహోరతో పాటు డ్రై ఫ్రూట్స్ను ప్రసాదంగా ఇవ్వడం ఇక్కడి స్పెషాలిటీ. అయితే తాజాగా ఇక్కడ ఇస్తున్న మొక్క ప్రసాదం అందరినీ ఆకర్షిస్తుంది. మునుపెన్నడూ ఏ పుణ్యక్షేత్రంలో లేని విధంగా సింహాచలంలో మొట్టమొదటిసారిగా మొక్కని ప్రసాదంగా ఇస్తున్నారు. దీన్ని సింహాచలం గుడి యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది. ఇక్కడ విషయం ఏమిటంటే సింహాచలం వచ్చే భక్తులకు నక్షత్రం చెబితే పూజలు చేయడంతో పాటు వారి నక్షత్ర ఆధారంగా ఒక మొక్కను కూడా ఇస్తున్నారట. దేవస్థానంలో ఇచ్చారు కాబట్టి ఆ మొక్కను ఎంతో జాగ్రత్తగా పెంచుతారనే ఉద్దేశంతో సింహాచలం గుడి నిర్వాహకులు ఈ విధంగా ప్లాన్ చేశారు. ఈ ఆలోచన వచ్చిందో లేదో వివిధ నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను పెంచి భక్తులకు సమర్పిస్తున్నారు. ఇలా 27 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను గుడి సమీపంలో పెంచుతున్నారు. స్వచ్ఛమైన ప్రకృతి నుండి వచ్చిన ఈ ప్రసాదంతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని అక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారు. చెట్లను పెంచడం పర్యావరణానికి ఎంతో అవసరమైన ఈ రోజుల్లో వారి ఆలోచన ఎంతో ఉన్నతంగా ఉందని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. లడ్డు, పులిహోర, డ్రై ఫ్రూట్స్ వంటి ప్రసాదాలంటే ఎప్పటికప్పుడు అయిపోతాయి. కానీ ఇలా సమాజానికి ఉపయోగపడే ప్రసాదాలైతే ఎల్లవేళలా మనతోనే ఉంటూ మనకి మంచి చేయడంతో పాటు సమాజానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని అంటున్నారు. ఏది ఏమైనా సింహాచలం అప్పన్న కొత్త ప్రసాదం చాలా వెరైటీగా ఉంది కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.